ముఖ్యంగా హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారి నియోజకవర్గానికి వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు కొత్తగా రావడం ఏం కాదు. తొర్రూరు పక్కన 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్లపాల గ్రామం వాళ్ళది. వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ ప్రాంత ప్రజలకు వాళ్ళ పుట్టిన ఊరికి కానీ, వాళ్ళు చదువుకున్న గ్రామాలలో కానీ, వాళ్ళ అమ్మమ్మ ఊర్లలో కానీ, వాళ్ళ మేనమామల ఊర్లలో కానీ స్కూళ్ళు, మరి ఈ రోజున హాస్పిటల్స్ నిర్మాణం చేసిన ఘనత గత 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ప్రజాసేవకు అంకితమై ఉన్నారు. సంపాదనే ధ్యేయంగా కాకుండా ఆ సంపాదించిన సంపాదనలో కొంత ఈ దేశ జన్మభూమికి కొంత సేవ చేయాలనే దృక్పథంతో ఈ నియోజకవర్గానికి రావడం, మరి ఆమెకు వారసత్వం లేకపోవడంతో మరి కోడలను తన పౌరసత్వం లేకపోవడంతో మరి వారసత్వంగా తన కోడల్ని ఈ నియోజకవర్గానికి తీసుకురావడం, బ్రహ్మాండమైన మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడం. మరి ఈ రోజున మన ఈ 5వ వార్డులో ఆ రిక్షా కాలనీకి మేము పర్యటించినప్పుడు ఝాన్సీ రెడ్డి గారు హామీ ఇచ్చారు. తన ట్రస్ట్ ద్వారా, హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ఆ పిల్లలకు స్కూల్ దూరం ఉంది. రిక్షా పుల్లర్స్ ఉన్న పేద ప్రజలు, వాళ్ళు కూలీలు, నాలీలు, రిక్షా పుల్లర్లు, హమాలీలు చేసుకునే కాలనీ అది. ఆ కాలనీలో పిల్లలకు చదువుకు ఉపయోగపడడానికి తమ ట్రస్ట్ ద్వారా ఒక స్కూల్ నిర్మాణం చేస్తాననే హామీ కూడా చేయడం జరిగింది. ఆ హామీని కూడా నెరవేర్చడంలో మేమందరం కృషి చేస్తాం. తప్పకుండా ఈ 5వ వార్డులో మరి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నాం. ఆ రకంగా కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి హామీలు కూడా ఇస్తున్నాం. బాబురెడ్డి గారి ద్వారా ఆ పనిని చేయించే కార్యక్రమం మేము ముందుంటాం.